హైదరాబాద్లో మరోసారి హైడ్రా దూకుడు పెంచింది. ఖైరతాబాద్ తుమ్మల బస్తీలో ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. శ్రీధర్ ఫంక్షన్ హాల్ ప్రహారీ గోడను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. నాలను కబ్జా చేసి శ్రీధర్ ఫంక్షన్ హాల్ యజమాని ప్రహారీ గోడను నిర్మించినట్లు అధికారులు తెలిపారు. వచ్చి మాట్లాడమని చెప్పింది కానీ మాకు కనీసం నోటీస్ చేయలేదు. మీ ప్రాబ్లం ఏందో మాకు చెప్పలేదు. మేము ఏమేమి వైలేట్ చేసినామో మాకు అది కూడా ఏది చెప్పలేదు. చెప్పకుండానే మీరు వచ్చి మార్నింగే పక్క నుంచి శ్రీధర్ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి డిస్మాంట్లింగ్ ఏదో కొంత స్ట్రక్చర్ మొదలు పెట్టినారు. ఆ కాలువ పెడితే అక్కడ తక్కువ ఉండే దాన్ని కొంతవరకు చేసిండ్రు. దాని తర్వాత ఇప్పుడు మా దగ్గరకు వచ్చినాక ఏంటంటే మా ట్రాన్స్ఫార్మరు అవన్నీ ఉన్నాయి, అవి షిఫ్ట్ చేసుకుంటేందుకు మేము రెడీగానే ఉన్నాము. ఎలక్ట్రిసిటీ బోర్డులతోనే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాము. వాళ్ళు ఏంటంటే మినిమం 1 వీక్ 10 days అన్న పడుతుంది. అవన్నీ ఏంటంటే మళ్ళీ గద్దె ఇంతలు కట్టుకోవాలి, గద్దె క్యూరింగ్ చేయాలి, మన ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే మినిమం 1 వీక్ 10 days పడుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఆ టైం మీద మాకు ఇది ఇస్తారా ఇయ్యరా మాకు తెలియదు. అట్లా మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళని కూడా చెప్పినాను. ఏదన్నా మీరు ఒక నోటీస్ ఇచ్చి ఏం చేసినా మాకు టైం ఇచ్చి చేస్తే బాగుంటుంది. ఏది లేకుండా ఉట్టిగానే మీరు వచ్చి పట్పట్ అని ఏదో కులబెట్టిపోతామని అంటే పద్ధతి కాదు.